నా పేరు పూజారి గణేష్ నాయక్ మ్యామ్. నా పేరు శివరామకృష్ణ అండి. శ్రావ్య, అలేఖ్య, సిద్ధార్థ్ మ్యామ్. నా పేరు సాయిబాబు. సార్ సయ్యద్ జునేద్. నా పేరు లలిత్. దివ్య, బరాయుడు, శివ. ఎటువంటి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా వాళ్ళు లోన్ అనేది ఇప్పించడం అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ మాకు పాయింట్ టు పాయింట్ గైడ్ చేయడం, అది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ హ్యాపీగా కూడా ఉంది. विसोर्स का पूरा टीम भी अच्छा गाइड करे, टाइम टू टाइम रेस्पॉन्स, संडे के दिन भी कॉल करे तो रेस्पॉन्स कर रहे थे वो लोग. ఇక్కడ ఇండివిజువల్గా ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. అది చాలా డిఫరెన్స్, బయట దానికి ఇక్కడ దానికి చాలా డిఫరెన్స్. నేను యూకేకే అనుకుంటున్నాను, హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్. డేటా సైన్స్. నేను ఎంసీఏ కోసం వచ్చాను మేడం యూకేలో చేయడానికి. MSc మేనేజ్మెంట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక్కడికి వచ్చాక అందరూ హెల్ప్ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ తెలియని కూడా ఇంకా క్లారిటీగా చెప్తున్నారు. అసలు సో ఎంత వచ్చింది లోన్? 40 lakhs వచ్చింది. 40 lakhs లోన్ కూడా అప్రూవ్ అయింది. 15 daysలో మాకు లోన్ శాంక్షన్ 38 lakhs. 40 lakhs శాంక్షన్ అయింది. 40 lakhs rupees లోన్. 40 lakhs శాంక్షన్. 40 lakhs అయింది. కంప్లీట్గా వీళ్ళే హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను. వీళ్ళే ప్రాసెస్ దగ్గరుండి చేశారు, ఒక బ్రదర్ లాగా. ప్యూరిటీ పేపర్స్ ఏం పెట్టలేదు అంటే నాన్ కోలెట్ 40 lakhs నా స్టడీ పర్పస్, ఇంకా అకామిడేషన్స్ కూడా. మన సైడ్ నుంచి ఏమే కానీ ఏం లేదు అంటే బయటికి వెళ్ళి వేరే బ్యాంక్లే అట్లా ఏం లేదు. ఏం లేదు, మొత్తం రిసోర్స్ వాళ్ళే చూసుకున్నారు. సో మీకు స్కాలర్షిప్ ఎంత శాంక్షన్ అయింది? 5,500 pounds. 2K pounds. 8K pounds ఆఫ్ స్కాలర్షిప్. సో ఇక్కడ ఏమైనా ఫీజ్ ఛార్జ్ చేశారా? ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, ఫీజ్ అనేది ఏమీ లేదు, ఫ్రీ ప్రాసెసింగే. అసలు మనీ తీసుకోకుండా మొత్తం జెన్యున్ గా చేశారు మేడం. నాకైతే బాగా నచ్చింది. వీళ్ళే వేరే అదర్ కన్సల్టెన్సీకి వెళ్తే అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉంటారు. సో అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడే ఉండి మొత్తం వాళ్ళే గైడెన్స్ ఇస్తూ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇక్కడికి రావచ్చు. ప్రతి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, దాని జాబ్ ఆపర్చునిటీస్, ఏం కోర్సులు ఉంటాయి, ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చేంత వరకు నేను అసలు ఏది ఫైనలైజ్ కూడా చేసుకోలేదు యూనివర్సిటీస్. ఇక్కడికి వచ్చాకే నాకు వాళ్ళు చెప్పారు ఇది బెస్ట్ ఇది అని. ఇక్కడ రిసీవింగ్ కానీ అంతా బాగుంది. సో ప్రాసెసింగ్ అంతా కూడా మంచిగా జరిగింది. లోన్ ప్రాసెస్ బాగుంది. ఇక్కడ బయటకు వెళ్ళి 4 బ్యాంకులు తిరిగే కంటే ఇక్కడే అన్ని వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి మాకు టెన్షన్ లేకుండా ఉంటుంది. వాళ్ళు చెప్పడం కన్నా మా ఎక్స్పీరియన్సే బాగుంది. సారీ రిసోర్స్కి వచ్చి కన్సల్ట్ కానీ ఆ తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోండి. మ్యాక్సిమం రిసోర్స్ వాళ్ళు అన్నీ క్లియర్ చేస్తారు. లోన్స్, స్కాలర్షిప్స్, యూనివర్సిటీ దగ్గర నుంచి అడ్మిట్ లెటర్స్ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. జీరో నాలెడ్జ్తో ఇక్కడికి వచ్చాము, ఫుల్ క్లారిటీతో వెళ్తున్నాము. ఇప్పుడు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు తప్ప అలా మాలంటి వాళ్ళు ఎంతోమందికి లేనటువంటి మధ్యతరగతి కుటుంబాలే పైకి లేపడానికి పెట్టారేమో అనుకుంటున్నాం. బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను రీసోర్స్. సెకండ్ ఒపీనియన్కి ఏం వెళ్ళకుండా డైరెక్ట్ రావచ్చు ఇక్కడ. గుడ్ కన్సల్టెన్సీ. సో నేను ఫర్దర్గా మా ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తున్నాను. మాస్టర్స్కి వెళ్దాం అనుకోడానికి విసోర్స్ వన్ స్టాప్ డెస్టినేషన్. విసోర్స్ వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి.